ప్రపంచ రాజకీయాల్లో ఒక సంచలనం చోటు చేసుకుంది. దక్షిణ అమెరికా దేశం వెనిజులాపై అమెరికా ఒక్కసారిగా మెరుపుదాడి చేసింది. అసలు రాజధాని కారాకాస్లో ఏం జరుగుతుంది? వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురోని అమెరికా సైన్యం నిజంగానే బంధించిందా? ఈ గందరగోళం వెనుక ఉన్న అసలు కారణం ఏంటి? ఈ వీడియోలో పూర్తిగా తెలుసుకుందాం. ఈ వీడియోని చివరి వరకు చూడండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శనివారం తెల్లవారుజామున వెనిజులా రాజధాని కారాకాస్ నగరం పేలుళ్లతో దద్దరిల్లిపోయింది. ఎవరూ ఊహించని విధంగా అమెరికా యుద్ధ విమానాలు వెనిజులా గగనతలంలోకి దూసుకెళ్లి కీలక సైనిక స్థావరాలపై బాంబుల వర్షం కురిపించాయి. లా కార్లోటా ఎయిర్ఫీల్డ్, ప్యూర్టో క్యూబెల్లా మిలిటరీ బేస్ వంటి వ్యూహాత్మక ప్రాంతాలపై దాడులు జరిగాయి. నగరమంతా పొగలు, మంటలు, ప్రజలు భయంతో వీధుల్లో పరుగులు తీశారు. దాదాపు 90 నిమిషాల పాటు ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తుంది. వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మదురో మరియు ఆయన భార్య సిలియా ఫ్లోరెస్ను అమెరికా సైన్యం బంధించింది. వారిని బెడ్రూమ్ నుంచి లాక్కొచ్చి కళ్లకు గంతలు కట్టి అమెరికా యుద్ధ నౌక USS ఐవో జిమాలో న్యూయార్క్ తరలించినట్లు సమాచారం. అయితే దీనిపై ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ కాంగ్రెస్ అనుమతి లేకుండానే ఈ ఆపరేషన్ చేసినట్లు పేర్కొనడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అమెరికా ఎందుకు ఇంత కఠిన నిర్ణయం తీసుకుంది? దీని వెనుక ప్రధానంగా 3 కారణాలున్నాయి. డ్రగ్స్ మాఫియా. మదురో ప్రభుత్వం డ్రగ్స్ స్మగ్లర్లకు సహకరిస్తుందని అమెరికా ఆరోపిస్తుంది. 2. చమురు నిల్వలు. వెనిజులాలో ఉన్న అపారమైన చమురు నిల్వలపై కన్నేసిన అమెరికా మదురో ప్రభుత్వాన్ని కూల్చడం ద్వారా ఆ వనరులను తన ఆధీనంలోకి తీసుకోవాలని చూస్తుందని కొందరు విశ్లేషకులు అంటున్నారు. ప్రజాస్వామ్యం పేరుతో వెనిజులాలో మదురో నియంత్రిత పాలన సాగిస్తున్నారని, అక్కడ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడమే తమ లక్ష్యమని అమెరికా చెబుతుంది. ప్రస్తుతం వెనిజులాలో అత్యవసర పరిస్థితి నెలకొంది. అధ్యక్షుడు మదురో బందీ అవడం, ఇప్పుడు దేశాన్ని ఎవరు పరిపాలిస్తారు, అధికార బాధ్యతలు ఎవరివి అనేది పెద్ద ప్రశ్నగా మారింది. చూసారుగా, ఒకప్పుడు మిత్ర దేశాలుగా ఉన్న అమెరికా, వెనిజులా మధ్య ఇప్పుడు యుద్ధ వాతావరణం కనిపిస్తుంది. దాడులను ప్రపంచ దేశాలు ఖండిస్తున్నాయి. ముఖ్యంగా భారత్ దీన్ని శాంతియుతంగా పరిష్కరించుకోవాలని సూచించింది. మీకేమనిపిస్తుంది? అమెరికా చేసిన ఈ పని సరైనదేనా? మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో తెలియజేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.